ఢిల్లీలో ధర్నా చేయి, ఈరోజు రాష్ట్రపతి పాలన విధించాలో ఏది విధించాలో నువ్వు చెప్పడం కాదు, ప్రతి హత్యకి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉంది గతంలో. కానీ నువ్వు ఏనాడు నీ రాజమహల్ నుంచి బయటకు వచ్చి కనీసం ఆ కుటుంబాలని పరామర్శించింది కూడా లేదు. కానీ ఈరోజు మాత్రం నీ రాజకీయాల కోసం శవాలను వాడుకోవడం, అసలు నువ్వు మీ బాబాయ్ హత్యనే నువ్వు నీ రాజకీయాలకు వాడుకున్నావు. అట్లాంటిది ఈ శవాన్ని వాడుకోవడంలో పెద్దగా గొప్పగా మేము నీ దగ్గర నుంచి ఆశించింది ఏమీ లేదు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో జగన్. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించమాకని చెప్పి. ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో దళితులకు మేము పెద్దపీట వేసాం, దళితులకు న్యాయం చేసాం. నిజంగా గత 5 సంవత్సరాల్లో దళితులకు న్యాయం జరిగింది. నేను చెప్పిన సంఘటనలన్నీ, మా భూములు లాక్కోవడం దగ్గర నుంచి మా హత్యలు కానీ ఇవన్నీ ఆయన జరిగింది. ఆయన హయాంలో జరిగిన నరమేధాలు కావా? ఆయన దళితులకి ఏం పని చేశాడు? 27 పథకాలు రద్దు చేయడం కానీ, హత్యలు కానీ, అలాగే భూములు లాక్కోవడం కానీ, వీటన్నింటిలో కూడా ఆయన బయట నేను దళితులకు మేనమా